లోనే పెరిగారు. రైట్ ఫ్రెండ్ సర్కిల్ అంతా కూడా అక్కడే ఉందని మీరు చెప్తూ ఉన్నారు. రైట్ సార్. మామూలుగా విజయవాడ యూత్ చాలా రెబెల్‌గా ఉంటారు అనే ఒక ఇది ఉంది కదా సార్. మీరు అవును. కూడా అప్పుడు రెబెల్‌గానే ఉండేవారా? చాలా రెబల్గా ఉండేవాళ్ళం. మాకు ఎస్ఆర్ఆర్ సివిల్ కాలేజీ మాకు ఏజ్ తక్కువ అవటం వలన వాళ్ళు ఇంజనీరింగ్కి అలౌ చేయలేదు. వెన్ ఐ వాజ్ ఓన్లీ 17, 16 అరౌండ్ దట్ ఏజ్. సో మనం హోల్ ఇయర్ ఐ స్పెంట్ జస్ట్ లెర్నింగ్ హౌ టు నెగోషియేట్ విత్ పీపుల్. నేను సాహసం అంతా నాకన్నా పెద్దోళ్ళతో చేసేవాడిని, నా ఏజ్ గ్రూప్తో చేసేవాడిని కాదు. సో ఐ యూస్ టు గెట్ ఇన్వాల్వ్ లోకల్ పాలిటిక్స్, ఎస్ఆర్ కాలేజీ ఎలక్షన్స్, దీంట్లోనూ సో డెవలప్ ద హ్యాబిట్ ఆఫ్ గెటింగ్ ది సోషల్ యానిమల్ బేసికల్లీ. అందువలన చాలామందితో టచ్ ఉండేది బేసికల్లీ అవుట్ ఆఫ్ కాలేజ్ ఆల్సో, మోర్ దెన్ స్టూడెంట్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. దే ఆల్ యూస్ టు లుక్ అప్ టు మీ యాజ్ వన్ ఆఫ్ ద లీడర్ కింద చేసేవాళ్ళు. సబ్సిక్వెంట్లీ ద సేమ్ థింగ్ అప్లైడ్ డ్యూరింగ్ ద రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఆల్సో. Wherever you go, you try to make your point and prevail and be the leader, whatever you want to do. Determination to set a goal and try to live up to goal, how to reach the goal. So that discipline happened. The journey had different way we felt అనుకున్నట్టు జరగలేదు. That my father will be there to support me and all. అది ప్రీ యూనివర్సిటీ చదువుతున్నప్పుడు ఆల్ ద ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇంకో 2 more ఎగ్జామ్స్ ఉన్నాయనగా మై ఫాదర్ వెంట్ టు లుక్ ఫర్ ఏ బాయ్ ఫర్ మై సిస్టర్ హూ ఈజ్ ఎల్డర్ దాన్ మీ. సో వాళ్ళు చూసుకుని 10 రోజులు తిరిగి వస్తానని చెప్పారు మా ఫాదర్. బట్ రేపు 2 ఎగ్జామ్స్ ఉన్నాయనగా మా ఇంటికి వెళ్ళి people said that you should come back to see father. They came back ante theera intiki velli chuste my father dead body is there. So he passed away in Hyderabad. My mother is dare enough to brought the body to the family in Purnanpet, and so that was the shock of my life, which I'm not prepared. So that is the change in my whole life, how to be on my own feet and to develop myself as a leader, not to depend on anybody else, basically. So next day morning, I went to exam and to almost 40 miles away, SRR College. Then did the exam and came back around 12 o'clock and did all the rituals. Then again at 2 o'clock, I went for a second exam. So came back at 5 o'clock and then I cried. I was only 15, 16, around that age group. So from there onwards, I am on my own, basically. I never have to report to anybody. My mother took the role of growing me and put the goals for the family, what you got to do and this and that. So how to please my mother is they automatically switched my father to my mother. So till she died, I always used to take care of her, basically. Even to USA also. Took her when we were about to get married. She gave her blessing and stayed back in 14 years in USA with me. Then when she wanted to die, then I brought her back here. So my mother is my guru. I want to please her and I did that, basically. She doesn't know what I am doing, what business I did, but always a belief that my son do well. That she has the confidence. That's my story. To get to US, basically. ఇప్పుడు చూస్తూ ఉన్నాం కదా సార్, చిన్న పల్లెటూరులో కూడా వీధికి ఒకరు అమెరికాలో, వాళ్ళ అబ్బాయో అమ్మాయో అమెరికాలో ఉంటూ ఉన్నారు. అంటే 1968లో మీరు వెళ్ళారంటే చాలా అరుదు, చాలా తక్కువ మంది మాత్రమే అప్పుడు. ఆ క్రమంలో మీరు పడ్డ ఇబ్బందులు ఏంటి? అంటే మీరు యుఎస్ వెళ్ళే క్రమంలో, అక్కడికి వెళ్ళిన తర్వాత, లేకపోతే అక్కడ సర్వైవ్ అవ్వడం స్టార్టింగ్లో కష్టం కదా. సో అప్పుడు అసలు ఇండియన్సే ఉండేవారు కాదు. ఇఫ్ యూ ఫైండ్ సమ్ ఇండియన్, ఇట్ డజంట్ మ్యాటర్ ఈజ్ నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, ఎనీ ఇండియన్ ఈజ్ గుడ్ ఎనఫ్ టు మేక్ ఫ్రెండ్స్. మనవాడు ఒకడు ఉన్నాడు అనుకుని ఒక ధైర్యం. అది సినిమాల్లో చూపిస్తుంటారు కదా అప్పుడప్పుడు. సో అంత ప్రేమ వచ్చేదన్నమాట ఆటోమేటిక్గా, వాళ్ళని కలిపి వాళ్ళతో తరచూ కలవటం. సో దట్స్ హౌ వీ స్టార్టెడ్. వెరీ లెస్ నెంబర్ ఆఫ్ పీపుల్ యూఎస్లో. బట్ డైరెక్షన్ అడటానికి కానీ
ఎవరు మనకి ఏది సలహా చెప్పడానికి కూడా ఎవరిని అడగాలి? సో యూ గాట్ ఎక్స్పీరియన్స్ యువర్ సెల్ఫ్ అండ్ లెర్న్ ఫ్రమ్ దట్ ఓన్లీ. సో దట్ ఈస్ ఎ న్యూ జర్నీ. సో తర్వాత వీ ఆల్వేస్ యూస్ టేక్ కేర్ ఆఫ్ ఎనీబడి